హాయ్ హలో దిస్ ఈజ్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటి అంటే క్రిస్మస్ వచ్చేస్తుంది అనమాట. సీక్రెట్ శాంటా అనేది కండక్ట్ చేస్తామన్నారు మాకి. ఆల్రెడీ నిన్న అయితే నేమ్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నారు. ఇదంతా ఒక వ్లాగ్ లాగా షూట్ చేస్తే బాగుంటుంది కదా, అంటే నేను ఎవరికి సీక్రెట్ శాంటా అండ్ నాకెవరు సీక్రెట్ శాంటా అనేది తెలుసుకొని గిఫ్ట్ ఏం బై చేస్తాను, వాళ్ళకి ఎట్లా ఇస్తాము ఏంటి అనేది అంతా నేను వ్లాగ్ లాగా షూట్ చేద్దాము, ఒక మెమరీ లాగా ఉంటుందని కూడా అనుకొని షూట్ చేస్తున్నాను అనమాట. ఒక 4 years బ్యాక్, ఇంకా 4 years ప్రతి వీడియోలోనూ అదే ఉంటుంది, 4 years బ్యాకే. ఎందుకంటే 4 years నుంచి కంటిన్యూస్గా వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉన్నానమాట. ట్రైనింగ్ అయిపోయింది. యాజ్ సూన్ యాజ్ ట్రైనింగ్ కంప్లీటెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్కి మూవ్ చేసేసారనమాట. అందుకని ఆఫీస్తో ఏం అటాచ్మెంట్స్ కానీ ఇలా ఏమన్నా ట్రెడిషనల్ వేర్స్ అలా ఉంటాయి కదా, అలా ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేసింది లేదు. ఇంట్లోనే ఆఫీస్ అంతా అయిపోయింది. మరి ఇప్పుడు 2 months ఎందుకు వచ్చాను ఏంటి అనేది ఈ 2 months అయ్యాక ఒక వ్లాగ్ పెడతాను. ఎలా ఉంటుంది కార్పొరేట్ లైఫ్ అనేది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. నేనేం ఫేస్ చేశాను ఏంటి అనేది కూడా నేను ఒక వ్లాగ్ అనేది కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఆఫ్టర్ 2 months, అంటే ఫెబ్ 4th తర్వాత అనేది వీడియో అనేది కంపల్సరీ వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఇది సీక్రెట్ శాంటాకి సంబంధించి. నేనైతే ఈసారి మంచిగానే ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా రాని, ఎదర్ లేడీస్ ఆర్ జెంట్స్ కానీ చూడాలి ఎవరు వస్తారు. ఒకవేళ మా టీమ్మేట్స్ వస్తే కొంచెం మంచిదే ఇద్దాము, లేదంటే కొంచెం అటు ఇటు అంతేను. ఎందుకంటే తెలియని వాళ్ళకి ఇవ్వాలంటే మనసు రాదండి. అలా అయితే అనుకుంటున్నాను అనమాట. చూడాలి. లోపలికి అయితే మొబైల్ అలో లేదు మాకి. నేమ్స్ అన్నీ తీసుకున్న తర్వాత నేను వచ్చి ఖచ్చితంగా వీడియో అనేది షూట్ చేసి చూపిస్తాను. నాకు ఎవరి నేమ్ వచ్చింది, నేను ఎవరికి వెళ్ళాను, నాకు ఏం గిఫ్ట్ వచ్చింది, నేనేం గిఫ్ట్ కొనబోతున్నాను. ఇది అంతా ఒక వ్లాగ్ లాగా షూట్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయితే చేశాను. చూపిస్తానండి ఏం చేశాను ఏంటి అనేది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. బాయ్ గాయ్స్. ఫస్ట్ డే చాక్లెట్ డే అంట. నాకైతే తెలియదు చాక్లెట్ తీసుకెళ్ళాలని చెప్పి, అండ్ అక్కడే తీసుకొని ఇచ్చేసాను అనమాట శాంటాకి. ఫస్ట్ డే చాక్లెట్ అండ్ రోజ్ ఇచ్చాను తనకి. నాకు అమ్మాయి పేరు వచ్చింది. నిన్న అయితే తీసుకోలేదన్నమాట గిఫ్ట్, అంటే నిన్న నేమ్స్ వచ్చాయి. ఈరోజు వెళ్ళి గిఫ్ట్ తీసుకుంటున్నాం. నిన్న చాక్లెట్ అయిపోయింది, అది కూడా ఇన్సర్ట్ చేశాను. చూడండి ఇప్పుడు ఏం గిఫ్ట్ కొంటాను ఏంటి అనేది ఐ విల్ షూట్. మాకైతే టైం లేదు, అంటే ఈవినింగ్ అయితే వెళ్ళి తీసుకోవచ్చు షాప్స్ తిరిగి అట్లా. బట్ మాకు మార్నింగ్ అసలు కుదరదు అనమాట. ఇంకా ఈవినింగ్ అంటే అసలు కుదరదు. సరే అని చెప్పి త్వరగా అంటే లాగిన్ టైంలోనే త్వరగా రెడీ అయ్యేసి వెళ్ళిపోతున్నాం అనమాట, నేను నా ఫ్రెండ్. ఎవరూ లేరు ఇక్కడ వెళ్ళడానికి. తన హెల్ప్ తీసుకున్నాను, అండ్ తనకు కూడా ఉందన్నమాట. అందుకని చెప్పి కొలీగ్తోనే బయటకు వెళ్ళాను. ఇక్కడైతే మాకు దగ్గరలో ఉన్న హోమ్ సెంటర్కి వెళ్దామని చెప్పాను. తనేమో మోర్కి తీసుకెళ్ళాడనమాట. అక్కడైతే ఏమీ లేవు మోర్లో. సరే అని చెప్పి తర్వాత హోమ్ సెంటర్కి వచ్చి అక్కడైతే ఆఫర్స్లో ఉంటే ఇవైతే తీసుకున్నాను. ఈ 2 parts నేను తీసుకున్నాను అనమాట. ఇంకా తను కూడా సేమ్ అలాగే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇచ్చేది ఏదైనా మనం గుర్తుగా ఉండాలి అని చెప్పి ఇచ్చాను. మనం పెట్టుకున్న, అంటే మనం ఖర్చు పెట్టినట్లు వాళ్ళు నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. అలానే తను ఎవరో కూడా నాకు తెలియదు, అయినా కూడా మంచిది తీసుకుని ఇచ్చానమాట. వెళ్ళాను. ఇంకా అది త్వరగా ప్యాక్ చేయమని చెప్పేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ మాకు క్యాబ్ వచ్చే టైం అయిపోయింది. ఇది నా సెకండ్ సీక్రెట్ శాంటా అనమాట. ఇక్కడ ఆఫీస్లో అయితే సెకండ్ వన్ ఇది. ఇది తీసుకొని ఇంకా ఆల్మోస్ట్ క్యాబ్ వచ్చేసి టైం అయిపోయిందనమాట. త్వరగా ప్యాక్ చేయించుకొని అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా దగ్గరలోనే ఉంటుంది మాకు, కానీ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. అంటే మనం బడ్జెట్ కౌంట్ లేదు అనుకుంటే ఆప్షన్స్ చాలా ఉంటాయి. నేను అంత బడ్జెట్ పెట్టే అంత పర్సన్ కాదు, అండ్ సీక్రెట్ శాంటాకి అయితే అంత అవసరం లేదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, ఎందుకు అంత అని చెప్పి నా ఫీలింగ్. అదే మా బ్యాచ్మేట్స్ వచ్చుంటే కొంచెం మంచిగానే ఇద్దాం అనుకున్నా. ఇలా అయితే మొత్తం తీసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. బయటికి వెళ్ళాక బిల్ అడిగారనమాట. ఫొటోస్ తీసుకోవడంలో బిల్ కూడా అక్కడే పెట్టేసి వచ్చాను. మళ్ళీ వెళ్ళి బిల్ రిటర్న్ తీసుకొని వచ్చాను. అలా ఉంటుంది అనమాట మనతోటి. పని చేయమంటే సోకులు ఎక్కువ అంటారు కదా, ఆ కేటగిరీ. ఇంకా అక్కడి నుంచి అయితే తీసుకొని త్వరగా రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇది సీక్రెట్ శాంటా 3 days ముందు జరిగింది మాకి, అంటే ఫ్రైడే జరిగింది అనుకుంటా. నేను వచ్చేసి మండే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా తర్వాత తీసుకొని ఆఫీస్కి అయితే వచ్చేసాము. ఇంకా ఆఫీస్కి డైరెక్ట్గా తీసుకెళ్ళకుండా ఈ బ్రేక్ టైంలో అలా ఇద్దామని చెప్పి లాకర్లో పెట్టి ఇచ్చాము. ఇది నైట్ రూమ్కి వచ్చాక షూట్ చేసిందనమాట.
సో ఇది నాకొచ్చిందనమాట. నాకొచ్చిన గిఫ్ట్ ఇది. సో నేనైతే వర్త్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైనా కానీ మెమొరబుల్గా ఉంటే చాలా, ఎవరనేది మనం గుర్తుపట్టుకునేలాగా ఉంటే చాలు. సో లాస్ట్ ఇయర్ వచ్చింది, నేను ఇక్కడే పెట్టెళ్ళాను అనమాట. అప్పుడు కరోనా టైంలో అన్నీ మిస్ అయిపోయాయి. సో ఇదైతే చాలా జాగ్రత్తగా పెట్టుకుందాం అనుకుంటున్నా. అండ్ ఈ ఆఫీస్కి మేబీ లాస్ట్ సీక్రెట్ శాంటా కూడా అవ్వచ్చు. అందుకని చెప్పి నేను కొంచెం మెమొరబుల్గా పెట్టుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను. సో ఒక చేత్తో షూట్ చేసుకుంటూ ఒక చేత్తో ప్యాక్ ఓపెన్ చేయడం కష్టంగా ఉందన్నమాట. స్టాండ్ అయితే తెచ్చుకోలేదు అని చాలా ముందు వీడియోలో కూడా చెప్పాను కదా. సో ఇదైతే క్యాండిల్ స్టాండ్ లాగా ఉందన్నమాట. చాలా బాగుంది. అంటే మా ఫ్రెండ్స్కి అయితే మంచి వచ్చాయి. వాళ్ళవి కూడా చాలా బాగున్నాయి అనమాట గిఫ్ట్స్. నాకైతే నేను సాటిస్ఫై అయ్యాను అనమాట. చాలా బాగుంది, అంటే ఒక డెకోర్ పీస్ లాగా ఉందన్నమాట. సో ఇలా ఒక ఫ్లవర్ క్యాండిల్, అంటే అదంతా క్యాండిల్ కాదు, మధ్యలో ఒకటే మనం క్యాండిల్స్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కొంచెం డెకరేట్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో నాకైతే బాగానే నచ్చింది. నచ్చకపోయినా మనం ఏం చేసేది లేదు, నచ్చిందని చెప్పుకోవాలన్నమాట, తప్పదు. సో నాకైతే నిజంగానే నచ్చింది. చాలా క్యూట్గా ఉందన్నమాట, చిన్నగా క్యూట్గా. అండ్ ఇంకా మా ఫ్రెండ్కి వాళ్ళకైతే బొకేస్ అలా ఇచ్చారు. ఒక్కొక్కలాగా థింక్ చేస్తారు కదా. సో ఈ ఇయర్ అయితే మా క్రిస్మస్ ఇలా సెలబ్రేట్ అయిపోయిందనమాట. మేబీ కుదిరితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా షూట్ చేస్తాను. సో ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.